అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నేను ఆదిల్. ఈరోజు మనము బిల్లు, యాక్ట్, ఆర్డినెన్స్ వాటి మధ్య డిఫరెన్స్ గురించి తెలుసుకుందాము. దేశంలో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు. ఎలా? ఈ పూర్తి ప్రాసెస్ అనేది ఒక డ్రాఫ్ట్ తోటి తయారవుతుంది. ఈ డ్రాఫ్ట్లో ఏముంటాయంటే బిల్లుకు సంబంధించిన ఆబ్జెక్టివ్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే అది బిల్లుగా మారుతుంది. దీనిని లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదం తెలిపి అది రాష్ట్రపతి కూడా సమ్మతిస్తే అది యాక్ట్గా మారుతుంది. మరి ఆర్డినెన్స్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆర్డినెన్స్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. యూనియన్ గవర్నమెంట్ అంటే ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్నే యూనియన్ గవర్నమెంట్ అంటారు. మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి డిఫరెంట్ ఆర్గాన్స్ అవసరం అవుతాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా 3 ఆర్గాన్స్ అవసరం అవుతాయి. ఆర్గాన్స్ అంటే ఆర్గాన్స్ అని కాదు, అర్థం అవ్వడం కోసం ఇలా చెబుతున్నాను. అవి ఏమిటంటే పార్లమెంట్, దీనిని లెజిస్లేటివ్ అని కూడా అంటారు, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఈ 3 అనేవి సక్రమంగా పనిచేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిలబడుతుంది, లేకపోతే కుప్ప కూలిపోతుంది. పార్లమెంట్ యొక్క పని మేకింగ్ లాస్, ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఇంప్లిమెంట్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడం, జ్యుడిషియరీ యొక్క పని జడ్జిమెంట్ ఇవ్వడం మరియు పీస్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, లోక్సభ దీనిని లోవర్ హౌస్ అని, రాజ్యసభ దీనిని అప్పర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఎగ్జిక్యూటివ్ కిందకి ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మరియు అతని యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. జ్యుడిషియరీ కిందకి ఎవరెవరు వస్తారంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. దేశంలో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు. అది ఎన్ఆర్సీ లేదా సిఏఏ, ఏదో ఒక బిల్లు. ఎలా? ఈ పూర్తి ప్రాసెస్ ఎలా తయారు అవుతుంది? ఒక డ్రాఫ్ట్ తోటి ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ అనేది స్టార్టింగ్ పాయింట్. దీనిలో బిల్లుకు సంబంధించిన ఆబ్జెక్టివ్ మరియు గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ని పార్లమెంట్ యొక్క 2 హౌసెస్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏమిటి ఈ హౌసెస్ అంటారా? లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభ మరియు రాజ్యసభలో దీని గురించి డీప్ డిస్కషన్ అనేది జరుగుతుంది. తరువాత దీని మీద ఓటింగ్ కూడా జరుగుతుంది. ఎప్పుడైతే డ్రాఫ్ట్ అనేది పార్లమెంట్ ముందు ప్రజెంట్ చేస్తారో ఇది మారుతుంది బిల్. ఈ బిల్ 2 హౌసెస్ నుండి పాస్ అయ్యి ప్లస్ ప్రెసిడెంట్ కూడా దీనిని అసెంట్ చేస్తాడో, సమ్మతిస్తాడో, ఇది ప్రమోట్ అయ్యి యాక్ట్గా మారుతుంది. ఈ పూర్తి ప్రాసెస్ వచ్చేసి నార్మల్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి డ్రాఫ్ట్, పార్లమెంట్లో ప్రవేశపెడితే బిల్, ప్రెసిడెంట్ సమ్మతిస్తే యాక్ట్. ఈ ప్రాసెస్ వచ్చేసి నార్మల్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఆర్డినెన్స్ అంటే ఏమిటి? ఆర్డినెన్స్ అర్థం చేసుకునే ముందు పార్లమెంటు ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందో తెలుసుకుందామా? మన పార్లమెంటు రాజ్యసభ మరియు లోక్సభ సంవత్సరం మొత్తం పనిచేస్తుందా? నహి, కాదు. ట్రెడిషనల్లీ పార్లమెంట్వి 3 సెషన్స్ అనేవి ఉన్నాయి. మొదటిది వచ్చేసి బడ్జెట్ సెషన్, రెండవది మాన్సూన్ సెషన్, మూడవది వచ్చేసి వింటర్ సెషన్. బడ్జెట్ సెషన్ అనేది ఎండ్ ఆఫ్ ద జనవరి నుంచి మే దాకా, మాన్సూన్ సెషన్ అనేది జూలై నుంచి ఆగస్టు, వింటర్ సెషన్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్ దాకా. అవసరానికి ఈ సెషన్స్ అనేవి ముందు వెనక అవుతాయి. నార్మల్ రూల్ వచ్చేసి 2 సెషన్స్ మధ్య 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. ఇండియాలో ఎన్నైతే లాస్ అనేవి పాస్ అవుతాయో, డ్రాఫ్ట్, బిల్, యాక్ట్, ఈ నార్మల్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ వచ్చేసి ఈ సెషన్ ద్వారానే ప్రాక్టీస్ చేయబడుతుంది. పార్లమెంటు సెషన్స్లో లేనప్పుడు ఏదైనా లా పాస్ చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆర్డినెన్స్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. పార్లమెంట్ అనేది సెషన్స్లో లేనప్పుడు ఆ స్పిరిట్ని మనం రీసెస్ అంటారు. ఆ సమయంలో అర్జెంటుగా లా పాస్ చేయాల్సి వస్తే సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ దగ్గర, స్టేట్ లెవెల్లో గవర్నర్ దగ్గర లా మేకింగ్ చేసే పవర్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మనం ప్రొసీజర్ చూసాము, అది నార్మల్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎగ్జిక్యూటివ్ లా పాస్ అనేది చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే పార్లమెంటు సెషన్స్లో లేనప్పుడు మరియు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. యాక్ట్ అనేది ప్రజల మీద ఏ విధంగా అయితే అప్లై అవుతుందో అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా అదే విధంగా ప్రజల మీద అప్లై అనేది అవుతుంది.
ఆర్డినెన్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 6 months ప్లస్ 6 weeks. ఈ రెండు డిఫరెంట్ టైం లైన్స్ ఎందుకు? ముందుగా 6 months పార్లమెంట్ యొక్క 2 సెషన్స్ మధ్య డిఫరెన్స్ మ్యాక్సిమం 6 months. ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకువస్తారు? పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు. 6 months దరిదాపుల్లో నెక్స్ట్ సెషన్ అనేది మొదలవుతుంది. ఏ విధంగా అయితే పార్లమెంట్ యొక్క నెక్స్ట్ సెషన్ అనేది మొదలవుతుందో ఆర్డినెన్స్ అనేది అవసరమైతే పార్లమెంట్లో ప్రజెంట్ అనేది చేయబడుతుంది. దీని మీద డిస్కషన్ మరియు ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇది 6 months యొక్క లిమిట్. ఇప్పుడు 6 weeks. ఆర్డినెన్స్ అనేది పార్లమెంట్లో ప్రజెంట్ చేసిన తరువాత 6 వారాల లోపు లోక్సభ మరియు రాజ్యసభలో దీని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. డిస్కషన్ ఏమిటి అంటే ఈ ఆర్డినెన్స్ని పాస్ చేయాలా లేదా నిర్మూలించాలా అని. ఒకవేళ లోక్సభ మరియు రాజ్యసభ 2 ఆమోదం తెలిపినట్లయితే ఇది యాక్ట్ లాగా మారుతుంది. ఒకవేళ రాజ్యసభ మరియు లోక్సభ 6 వారాల లోపు ఆమోదం తెలియజేయనట్లయితే ఆటోమేటిక్గా ఇది నిర్మూలించబడుతుంది. వీడియో యొక్క స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము గవర్నమెంట్ యొక్క 3 ఆర్గాన్స్ గురించి. దానిలో ఒకటి వచ్చేసి లెజిస్లేటివ్. దాని యొక్క పని ఏమిటి అంటే లాస్ని తయారు చేయడం. రెండవది వచ్చేసి ఎగ్జిక్యూటివ్. దీని యొక్క పని ఏమిటి అంటే ఈ లాస్ని ఇంప్లిమెంట్ చేయడం. పార్లమెంట్ ఏం చేస్తుంది? యాక్ట్ అనేది చేస్తుంది. ఈ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా, ప్రజల మీద అప్లై చేయడం ఎలా, దానికోసం ఎగ్జిక్యూటివ్ రూల్స్ అనేది తయారు చేస్తుంది. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ అనేది ఏదైనా యాక్ట్ అనేది తయారు చేస్తే దానికోసము రూల్స్ ఎవరు తయారు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ లెవెల్లో ఏదైనా యాక్ట్ తీసుకొని వస్తే దానికి రూల్స్ ఎవరు తయారు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. యాక్ట్ లోపల ఉంటాయి రూల్స్ తెలియజేస్తుంది. ఏదైనా యాక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియజేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం రెగ్యులేషన్స్ గురించి. రూల్స్ లోపల ఉంటాయి రెగ్యులేషన్స్. ఇవి అవసరం లేదు. ప్రతి యాక్ట్కి రూల్స్ ఉండాలి, ప్రతి యాక్ట్కి రెగ్యులేషన్ ఉండాలి. ఇవి అయితే అవసరం లేదు. కానీ ఇండియాలో ఏవైతే ఇండిపెండెంట్ అథారిటీస్ ఉన్నాయో యాక్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవ్వాలో అవి వారి యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కొన్ని ఇండిపెండెంట్ అథారిటీస్ ఉన్నాయి. అవి యాక్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవ్వాలో అవి వారి కంట్రోల్లో ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.